ఏం చేసిందో వివరించి ఏం చేయబోతున్నాడో అని చెప్పి ప్రత్యర్థి వైఫల్యాలను విమర్శించి ఓట్లు అడగాలి. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఏమీ హామీ ఇచ్చాడు, ఆ ఒక్క మాట కూడా మాట్లాడాడు. 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేశాడు, ప్రభుత్వము ఈ యొక్క హామీలను ఏ మేరకు అమలు చేసిందో దాని మీద ఒక్క మాట మాట్లాడాడు. ప్రత్యర్థి పార్టీల మీద విమర్శ అది పార్టీ పరంగా సమస్యల పరంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి పూర్తిగా గత 2 సంవత్సరాలలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలలో వస్తున్నటువంటి భయంకరమైనటువంటి అవినీతి నుంచి ఏదో రకంగా ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా గత నెల రోజులుగా లేక అంతకుముందు కూడా నా మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాడు. మా పార్టీ మీద తప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నాడు. మా ప్రధానమంత్రి గారి మీద కూడా తప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసిందని దిగజారుడు రాజకీయాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రచారం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విధమైనటువంటి తప్పుడు ప్రచారానికి దిగారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఇదే రకంగా ఆ ఎన్నికల్లో కూడా నాపైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగాడు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, నా మీద తప్పుడు ఆరోపణలు చేసినా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడినా, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా మిస్టర్ రేవంత్ రెడ్డి నేను భయపడునని సందర్భంగా మనవి చేస్తున్నాను. Thanks for watching Trinitree TV. Please subscribe, like, comment and share.